Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 47వ వచనం. I have made you a light for the Gentiles. Acts chapter 13 verses 47. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతోను నాతోను మరి మనందరితో కూడా తెలియచేస్తున్నాడు. చూడండి, భక్తుడైన మరి అపోస్తుడైన పౌలుని గురించి దేవుడు సెలవిస్తున్న మాట, నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు ప్రతి ఒక్కరిని తన ప్రణాళికలో నియమిస్తాడు. ప్రతి ఒక్కరిని కూడా విడిచిపెట్టే దేవుడైతే కాదు. ఆయన సమస్తాన్ని చూస్తున్న దేవుడు. అయితే మరి అన్యజనులకు వెలుగుగా మరి అపోస్తుడైన పౌలును స్థిరపరిచి ఉన్నాడు కదా. మరి మనల్ని కూడా దేవుడు స్థిరపరచుకుంటున్నాడు. మనమందరమును కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవారమే మనము గ్రహించుకోవాలి. దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా మనం నడుచుకొని జీవించినట్లయితే దేవుడు మనకు మంచి మార్గమును బోధిస్తాడు. కనుకనే దేవుని మాటలు నిర్లక్ష్య పెట్టకుండా దేవుని మాటలను వింటూ దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని మాటను మనము విశ్వసించాలి. చీకటిలో ఉన్న ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితాన్ని దేవుడు వెలుగులోనికి మార్చాలని ఆశపడుతున్నాడు. మరి అపోస్తుడైన పౌలు యొక్క జీవితం గతంలో పాత రోత జీవితం. అటువంటి జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు నిలిచి ఉన్నాడు. దేవుని యొక్క వెలుగును తాను పొందుకొని ఉన్నాడు కదా. మరి మనం కూడా ఈ దినమున దేవుని యొక్క ప్రసన్నతను కలిగి దేవుని యొక్క ప్రేమను మనము కలిగి మన యొక్క బ్రతుకులను మార్చుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం తండ్రి. దేవా, నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని అపోస్తుడైన పౌలుతో ఏ రీతిగా తెలియజేస్తావో తండ్రి, అదే రీతిగా మా అందరితో కూడా మాట్లాడినందుకు దేవా స్తోత్రములు. దేవా, చీకటిలో ఉన్న బ్రతుకులన్నిటినీ ప్రభా నీ వెలుగుతో నింపి దేవా నీ యొక్క ఆశ్చర్యమైన కార్యములు మా ఎడల మీరు జరిగించండి. మా యొక్క స్థితిగతులు మార్చండి ప్రభు, మా జీవితాలను మార్చండి. చెల్లా చెదిరైపోయిన జీవితాలను నీవు సరిచేయమని ప్రభువా, నేను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని వాగ్దానం చేసిన దేవ, ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చండి. నీ వాగ్దానాన్ని నెరవేర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.